నా లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేశాక ఇక్కడ ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దీన్ని ప్రెస్ చేయండి. నా పేరు హఫీజ్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కొన్ని టెక్ న్యూస్ గురించి మాట్లాడదాం. దానిలో ఫస్ట్ న్యూస్ వచ్చేసి మనకు షాడో బ్రోకర్స్ అని ఒక హ్యాకింగ్ గ్రూప్ ఉంది కదా, మొన్న మనకు వానాక్రైమ్కి సంబంధించి అటాక్ జరిగింది చూసారా, వాళ్ళు ఒక టూల్స్ని ఆన్లైన్లో ఫ్రీగా రిలీజ్ చేశారు. ఓకే, ఒక టూల్ కాదు, చాలా టూల్స్ని ఆన్లైన్లో ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేయడానికి మనకు ఆన్లైన్లో ఫ్రీగా పెట్టారు. ఓకే, ఆ టూల్స్ని యూజ్ చేసే మనకి వానాక్రై అనే అటాక్ జరిగింది. సో ఆ గ్రూపే మనకు మళ్ళీ కొన్ని టూల్స్ని అంటే 0 డే ఎక్స్ప్లాయిట్స్ సంబంధించిన కొన్ని టూల్స్ని ఆన్లైన్లో పెడుతుంది. దీనికోసం వాళ్ళు ఎంత అంటే 100 Zcash ఏంటంటే ఒక బిట్కాయిన్ అడ్రస్ ఉంటుంది చూసారు, అలాగే ఈ Zcash అనేది కూడా ఒక క్రిప్టో కరెన్సీ అన్నట్టు, దానికి సంబంధించిన అడ్రస్ అనేది ఇచ్చారు. ఓకే, సో మనం దానికి సంబంధించి మన దానికి అమౌంట్ని సెండ్ చేసామనుకోండి, అంటే ఈ Zcashని సెండ్ చేసామనుకోండి, దాదాపుగా ఎంత అంటే $21,000 to $26,000 ఎంత ఉంది. ఓకే, సో అంత క్యాష్ మనం వాళ్ళకి పంపిస్తే వాళ్ళ టూల్స్కి సంబంధించి సబ్స్క్రిప్షన్ మనకి ఇస్తారు. ఓకే, సో ఇవి చాలా డేంజరస్ టూల్స్ అన్నట్టు. దీన్ని యూజ్ చేసి మనం విండోస్ని హ్యాక్ చేయడం, మొబైల్ని హ్యాక్ చేయడం, అంతేకాకుండా వెబ్సైట్ని హ్యాక్ చేయడం లాంటి చాలా పనులు చేయొచ్చు అన్నట్టు. ఓకే, సో ఇప్పటి నుంచి మీరు ఏం చేస్తారంటే మీ కంప్యూటర్లో ఉండే డేటా మొత్తం అన్నిటిని బ్యాకప్ తీసుకోండి, ఎందుకంటే ఈ టూల్స్ ఎవరి చేతిలో అయినా పడ్డాయంటే ఎవరైనా సరే మీ కంప్యూటర్లోకి ఎంటర్ కావచ్చు అన్నట్టు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకు OnePlus 3T 3 ఉంటుంది కదా, వాటికి సంబంధించి మనకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు జనరల్గా ఏంటంటే మీరు OnePlus 3 కొన్నప్పుడు, OnePlus 3T కొన్నప్పుడు మీకు అది ఎట్లా వస్తుందంటే మార్ష్మలో తోటి వస్తుంది. తర్వాత ఏంటంటే వాళ్ళు అఫీషియల్గా మనకు ఒక అప్డేట్ పంపిస్తారు. ఇప్పుడు దాన్ని అప్డేట్ చేసుకుంటే ఇప్పుడు OnePlus 3, OnePlus 3T ఎవరి దగ్గర అవుతుందో వాళ్ళ దగ్గర నూవాట్ అనేది ఉంటుంది. ఓకే, సో వాళ్ళు అఫీషియల్గా చెప్పిన దాని ప్రకారం ఏంటంటే Android O ఉంటుంది చూసారా, ఆ Android Oకి సంబంధించిన అప్డేట్ కూడా OnePlus 3, OnePlus 3Tకి పంపిస్తారు, OnePlus 2కి పంపించారు. సో ఫ్రెండ్స్, మనలో చాలామంది ఫేస్బుక్ పోస్ట్ని లైక్ చేస్తూ ఉంటారు, షేర్ చేస్తూ ఉంటారు. అది మంచి మ్యాటర్ అయినా సరే, చెడ మ్యాటర్ అయినా సరే. ఈ మధ్య ఏంటంటే స్విట్జర్లాండ్ అనే కంట్రీలో అలాగే ఫేస్బుక్ పోస్ట్ని లైక్ చేసినందుకు అతనికి 2,80,000 ఫైన్ వేశారు. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఎవరి కామెంట్ అయినా సరే లైక్ చేసేటప్పుడు, షేర్ చేసేటప్పుడు ఆ మ్యాటర్ ఏంటో ఫస్ట్ తెలుసుకోండి. దానివల్ల ఎవరికైనా యూజ్ అవుతే దాన్ని ఏంటంటే షేర్ చేసిన లాభం, కానీ అలా కాకుండా మనకేంటంటే కొన్ని జాతి విద్వేషాలకు సంబంధించినవి, లేకపోతే కొన్ని హేట్ స్పీచ్కి సంబంధించిన వాటిని షేర్ చేస్తూ ఉంటారు. ఓకే, సో అటువంటివి షేర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇటువంటివి షేర్ చేస్తే మీరు కూడా జైలు పాలవ్వచ్చు. ఫ్రెండ్స్, ఇంకొక న్యూస్ ఏంటి అంటే మన ఆధార్ కార్డ్ని ఉన్న పాన్ కార్డ్ని లింక్ చేసుకోవడానికి ఒక SMS సిస్టమ్ ద్వారా మనం లింక్ చేసుకోవచ్చని ఈ మధ్య ఒక రూమర్ నడుస్తుంది. సో దానికి సంబంధించి ఎటువంటి క్లారిఫికేషన్ లేదు. యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ అటువంటివి రన్ అవుతున్నాయి. సో దాంట్లో ఫస్ట్ ఆధార్ కార్డు ముందు పంపించాలా, ఫస్ట్ పాన్ కార్డు ముందు పంపించాలా, వాళ్ళ నేమ్ పంపించాలా, ఆధార్ కార్డులో లేదా పాన్ కార్డులో నేమ్ ఉంటే ఎలా, ఇటువంటి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ దాంట్లో లేదు. దానిలో ఏంటంటే 5669 ఇట్లాంటి ఏదో ఒక నెంబర్ ఇచ్చేసి దానికి మీ మొబైల్ నెంబర్ నుంచి, అంటే రిజిస్టర్డ్ అయిన మొబైల్ నెంబర్ నుంచి ఆధార్ కార్డు నెంబర్ లేదా పాన్ కార్డ్ నెంబర్ పంపిస్తే ఆ రెండు లింక్ అయిపోతాయని చెప్తున్నారు. కాకపోతే దానికి సంబంధించి ఎటువంటి క్లారిటీ లేదు. దీనికి సంబంధించి నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను. ఓకే, సో మీరు ఒకవేళ ట్యాక్స్ పేయర్ అయితే మీకు సంబంధించి ఆధార్ కార్డ్ని పాన్ కార్డ్ని లింక్ చేసుకోవడానికి నేను ఆ వీడియో వేశాను. ఆ వీడియోని మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. మీ పాన్ కార్డులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా డైరెక్ట్ మీరు ఈ పాన్ కార్డ్కి సంబంధించిన అఫీషియల్ సైట్లోకి వెళ్ళేసి మీ పాన్ కార్డ్కి సంబంధించిన దాంట్లో అప్లోడ్ చేసి దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డులో నెంబర్ మార్చుకోవాలన్నా కూడా దానిలో ఆప్షన్స్ ఇచ్చారు. సో ఫ్రెండ్స్, అలాగే మనకు యూట్యూబ్లో కూడా ఒక కొత్త అప్డేట్ వచ్చింది. అంతకుముందు మనకు యూట్యూబ్లో అంటే మొబైల్కి సంబంధించి దాని గురించి చెప్పేది, యాప్లో పైన కనిపించే ఆప్షన్స్ అన్ని ఇప్పుడు మీకు కింద కనిపిస్తున్నాయి, అంటే షేర్ చేయడం కానీ. ఓకే, తర్వాత వచ్చేసి ఏంటంటే కామెంట్ పెట్టాలి అంటే మనం ఏంటంటే యూట్యూబ్లో మొబైల్లో కింద కామెంట్లో కింద సెక్షన్కి వెళ్ళాల్సి వచ్చేది. అలా కాకుండా మనకి ఏంటంటే పై సెక్షన్లోనే కామెంట్ చేయడానికి ఆప్షన్స్ ఇచ్చారు. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.